కృష్ణబాబు కాలనీ ఘటన విషయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలుగు మహిళా విభాగం గుంటూరు పశ్చిమ అధ్యక్షురాలు ముత్తునేని శివలీల తెలిపారు. అతి తక్కువ సమయంలోనే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. మహిళల పక్షాన టీడీపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని అన్నారు. వైఎస్ భారతిపై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవటమే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలియజేశారు. మహిళల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు డాక్టర్ పంచుమర్తి, కల్పన, గంట మౌలిక, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా అధ్యక్షురాలు ముత్తునేని శివలీల. అయితే పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం, విచారకరం. మహిళలుగా మేము చాలా బాధపడుతున్నాము. అయితే బాధిత మహిళలు ఎప్పుడైతే జరిగిన తర్వాత మరుసటి రోజు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వారు చెప్పగానే వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా పోలీసు వారికి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఎవరైతే ఈ చర్యకు బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, వాళ్ళని వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే పోలీస్ వారు కూడా వారు విచారించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే దీనికి కారకులయ్యారో వారు ఏ పార్టీ అయినా సరే వెంటనే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మా ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీ. అయితే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంత నిబద్ధతగా ఎవరైనా సరే మహిళల మీద ఇలాంటి దుశ్చర్యలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించరు. అయితే ఎప్పుడైతే ఇదంతా జరిగిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత వచ్చి వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో జరిగింది అని కట్టుకథలల్లి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారండి. అన్నీ చేసిన తర్వాత వీరా మాట్లాడేదండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ కానీ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిలబడుతుంది. అలాంటిది ఎంత సెన్సిటివ్ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్నీ చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఇంకా ఏదో ఆరోపణలు చేయాలని, ఒక సంఘటనను అడ్డుపెట్టుకొని, ఒక మహిళను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మీరా అండి చెప్పేది? మహిళల గౌరవం గురించి చెప్పేది మీరా? మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటో ఒక్క ఉదాహరణ చాలు. అది జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి గారిని ఒక్క మాట ఆయన కించపరుస్తూనో ఒక చిన్న కామెంట్ చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించారు. ఇది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిబద్ధత. ఆడబిడ్డ ఎవరైనా ఒకటే, ఎవరిని కూడా ఇలా అనకూడదు, అవమానించకూడదు అని చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత. అలాగే వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళకి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అని అడుగుతున్నాను నేను. వీళ్ళు ఏంటండి ఎన్ని చేశారు? శాసనసభలో 4 సార్లు సీఎంగా చేసిన భార్యని, భువనేశ్వరి గారిని అవమానిస్తుంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారండి. వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేది? వీళ్ళకి అర్హత ఉందా అని అడుగుతున్నాను. వర్గంలో ఒక సామాన్య కార్యకర్తలాగా ఉన్న కూటమి ప్రభుత్వానికి అభిమానిగా ఉన్నా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరికీ ఎప్పుడు లేనంటి, అంటే రాష్ట్రం మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైపు చూసేటట్టుగా మహిళల కోసమే ప్రతి మంగళవారం గ్రీవెన్స్ పెడుతున్న మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్ననే అందరి ఫోన్లలో తల్లికి వందనం పథకం కింద అందరికీ డబ్బులు పడ్డాయి. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టే పని లేకుండా, మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సులు ఏంటి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటి, మహిళలు చాలా హ్యాపీగా ఉన్న ఈ తరుణంలో కొంతమంది వైసీపీ కోవర్టులు మాలో చేరారు. ఆ కోవర్టులు ఈ సంఘటన జరిగిన తర్వాత మేము చాలా విచారించిన తర్వాత ఈ కోవర్టులు ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మంచి పేరు రావటం ఇష్టం లేక ఎలాగైనా సరే దీన్ని చెడగొట్టాలనే దురుద్దేశంతో అనుకోకుండా జరిగిన సంఘటనగా ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా క్రియేట్ చేశారే తప్పితే ఈ జరిగిన సంఘటన బట్ట మేము బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ అమ్మాయి ఎవరైతే చేసిందో మాధవి అనే అమ్మాయి వాళ్ళ మేనమామ కాళ్ళల్లో ఆనందం చూడటం కోసం అత్యుత్సాహం ప్రదర్శించి చూస్తే కనుక వైసీపీ వాళ్ళు ఎప్పుడూ చేసేది శవరాజకీయాలు. ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు శవం దొరకలేదు కాబట్టి ఏ అంశం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఒక ఆడపిల్ల, ఒక ఆడబిడ్డ అని కూడా లేకుండా కడుపున పెట్టుకొని కాపాడి
వాళ్ళకి ఎలా న్యాయం జరగాలి అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు అని చూడడం పోయి ఇంకా రీప్లే చేసినట్టు ఏదో సరదా కోసం అదే వీడియోని రిపీట్ మోడ్లో జూమ్ చేసి ఆ వైసీపీ నీచ రాజకీయాలు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆ ఆడబిడ్డ తన ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా దాని గురించి వదిలేసి వీళ్ళు కావాల్సిన కథనాలు కట్టుకుంటూ ఇంకా అదే రాజకీయం కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకేమన్నా ఉంటుందా? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరీక్ష చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను క్లియర్గా చెప్పారు, నాకు గల్లా మాధవి గారు నన్ను ఒక అక్కలాగా చూసి వెంటనే నేను చెప్పంగానే కంటతడి పెట్టుకొని నీకు నేనున్నానమ్మా అని ప్రతి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి నేను ఒకసారి వచ్చి కలుస్తానమ్మా అంటే వద్దమ్మా అని మేమే ఆపాము అని బాధితురాలు అంత స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఏ బాధ ఉన్నా, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆరోగ్యపరంగా కావచ్చు,